వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. మరొకసారి దావీదు ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. దావీదు తన జీవితంలోనూ తన కుటుంబ జీవితాల్లోనూ ప్రపంచం అంతటికీ ఆయన ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు దావీదు ప్రార్థనల నుండి మనం నేర్చుకోవచ్చు. నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్, నిరీక్షణ. దావీదుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు సందేహంతో దేవుని అప్రోచ్ అవ్వట్లేదు, కానీ దావీదు నిరీక్షణతో ఆశతో దేవుణ్ణి ఆయన ఆశ్రయిస్తున్నట్లుగా ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. అందుకే 23వ వచనంలో ఇప్పుడు నీ దాసుని గురించి అతని సంతతిని గురించి నీవు సెలవిచ్చిన మాట స్థిరపరచబడును గాక. అది దావీదు యొక్క నమ్మకత్వానికి, నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. తల్లిదండ్రులుగా మన బిడ్డల భవిష్యత్తుని ఎలాగైతే ఆలోచిస్తామో దేవుడు మన పక్షంగా ఆయన కూడా మన భవిష్యత్తు అంతటిని తీర్చిదిద్దటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నిరీక్షణతో ముందు అడుగు వేయాలి అని దావీదు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఎండార్స్మెంట్, ఆమోద ముద్ర. దావీదు ప్రార్థనను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని అడగట్లేదు. దావీదు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఆయన ప్రార్థనలో అడుగుతున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించవచ్చు. దేవుని వాక్యములో నీ దాసుని గూర్చి అతని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చిన మాట, ఇది నా మాట కాదు, నీవే సెలవిచ్చిన మాట. కాబట్టి నీ మాట మీద నేను ఆమోద ముద్రను అంగీకరించినట్లుగా ఈ వచనంలో మనం ఆలోచన చేయొచ్చు. మన మాటలన్నిటికన్నా దేవుని ఆలోచనలు, దేవుని మాటలు మనమే ఆమోదించాలి. ఆ విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఎస్టాబ్లిష్మెంట్, స్థిరపరచబడుట. దావీదు ప్రార్థనను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు అని ప్రారంభించి నిత్యము అది స్థిరమగునుగాక అని ముగిస్తూ ఉన్నాడు. ఇప్పటి నుండి ఆయన స్థిరత్వం వరకు, నిత్యత్వం వరకు ఆయన కుటుంబం, ఆయన సంతతి అంతా దేవుని యందు స్థిరపరచబడాలి, ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అని దావీదు భక్తుడు తన ప్రార్థనలో దేవుణ్ణి విన్నవిస్తున్నట్లుగా దేవుని వాక్యాల నుండి మనం ఆలోచన చేయొచ్చు. మొదటి కీర్తనలో కూడా మనం ఆలోచన చేస్తే నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిత్యము నిరంతరము దేవునికి అనుగుణంగా దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేయొచ్చు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఎంట్రస్ట్మెంట్, అప్పగించుకొనట. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు వరకే ప్రార్థన చేయలేదు, నన్ను ఒక్కడే ఆశీర్వదించని ప్రార్థన చేయలేదు. నన్నును, దావీదును, అతని సంతానమును యెహోషువ పలికినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నట్లుగా దావీదు కూడా తాను తన సంతానం అంతా నిత్యము స్థిరపరచబడాలి అని తాను తన సంతానాన్ని సైతము దేవునికి అప్పగించుకోవటం ఈ వచనం నుండి మనం గ్రహించవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నన్ను, మమ్ముల్ని, మా సంతానాలన్నిటినీ ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.